ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు విశాఖలో జరిగినటువంటి రిలే నిరాహార దీక్షల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండరాజు అలాగే వంగపండి ఉషా గారు కూడా పాల్గొనడం జరిగింది. మేడం, ముందుగా మీరు చెప్పండి, అసలు డిఎస్సి అక్రమాలపై మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? రాబోయే రోజుల్లోని 3 రోజులు గడువు ఇచ్చారు, 3 రోజుల తర్వాత ఎలా ఉండబోతుంది? నేనేమంటానంటే, ఈరోజు ఇంత కష్టపడి విద్యార్థులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సి రాసినటువంటి విషయం మన అందరికి కూడా తెలిసిందే. ఇంత ఘోరంగా ఈ పదవిలో ఉన్నటువంటి మొత్తం సీఎం కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, ఎవరైనా కానీ ఈ మెగా డిఎస్సికి వచ్చి దగా డిఎస్సిగా చూసి వాళ్ళ కనీసం ఎగ్జామ్స్ రాయకపోయినా కానీ ఆ ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పడం, ఇదంతా కూడా అసలు ఎంత ప్రమాదకరం అంటే, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు తప్ప ప్రజల్లోని విద్యార్థులకి మోసం చేస్తే ఏమవుతుంది? కనీసం స్పోర్ట్స్ విభాగంలో వచ్చిన అది ఆ కోటా కూడా ఇచ్చింది లేదు, దాఖలాలు లేవు. ఇంత చదువు చదివి దేనికోసం విద్యార్థులు ఎంత బాధపడుతున్నారు? మనం ఇప్పుడు దాకా మనం ఎప్పటి నుంచి చూసుకున్నా కానీ ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు ఎలా బతుకుతారు? చదువులున్నా ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. పరిశ్రమలు తేడానికి ఇన్ని కోట్ల అప్పులు చేస్తామంటున్నారు కానీ ఏ ఒక్క పరిశ్రమ కూడా మనకు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు మొత్తం పెట్టుబడి అంతా కూడా రాజధాని మీద అమరావతికి పెడుతున్నారు తప్ప ఈరోజు ప్రజలు ఏ రకంగా బతుకుతున్నారు, విద్యార్థులకు ఏ రకమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వాలి, మనం చదువునివ్వాలి, ఇది అస్సలు ఆలోచించిన సమస్య లేదు విద్యాశాఖ మంత్రి కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఇప్పటికే భాగస్వామి సదస్సుల ద్వారా కొన్ని లక్షల రూపాయల పెట్టుబడులు వచ్చేసాయని కూడా చెప్తున్నారు కదా. మరి ఆయన ఎప్పుడు చెప్పలేదన్నా? ఇప్పుడు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు అన్నీ కూడా అబద్ధాలే చెప్పినవన్నీ కూడా. ఏ రోజు కూడా ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి దాఖలాలు ఈ సీఎంకి లేనే లేవు. అబద్ధాలు మొత్తం చెప్తూనే ప్రజలందరికీ కూడా నేను ఇస్తానని చెప్తున్న సూపర్ 6 అన్నాడు. ఈరోజు ప్రజలందరూ ఎంత మోసపోయినారు? ఏమైనా చేసినాడా ప్రజలకి, పేద ప్రజలకి? నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి ఈసారి ఎవ్వడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఏదైతే అభిజిత్ జంజీ పోరాటం జరిగిందో ఢిల్లీలోని, అక్కడ విద్యాశాఖ మంత్రి ఏ రకంగా మామూలు రాజీనామా చేశాడో ఇప్పుడు లోకేష్ కూడా అదే విధంగా రాజీనామా చేయాలి. ఈ డిఎస్సి తతంగంలో ఖచ్చితంగా మేమందరం పోరాడుతాం. ఆయన రాజీనామా చేసినంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. ఒకటే చెప్తున్నా, ఈనాడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నువ్వు అంటున్నావు. నీకు ఎరుపంటే అసలు ఏంటో తెలుసయ్యా లోకేష్ బాబు? ఎరుపంటే కొందరికి భయం భయం, పసి పిల్లల వారికన్నా నయం నయం. ఎరుపు రంగు కాదు ఎన్నటికీ అపాయం, అపాయాన్ని తప్పించే ఒక సదుపాయం. మొన్నటిదాకా అమిత్ షా భయ్యా నువ్వు ఎరుపుని మొత్తం శాశ్వతంగా లేకుండా చేశానన్నావు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? చెప్పండి ఒకసారి నాకు. మేము ఒక్కటే అడుగుతున్నాం. ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ప్రతి ఒక్కరిని అణిచివేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి, ఎమర్జెన్సీ కంట దారుణంగా మీరు చేస్తున్నటువంటి పరిస్థితి, మళ్ళీ మేమందరం కూడా ఉద్యమిస్తాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మేము నినదించి అడుగుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థను మేము పోరాడుతున్నాం. మళ్ళీ దీన్ని కూడా రెడ్ బుక్ చట్టంతోనే ప్రతి ఒక్కరిని జైల్లో పెడితే ఎవ్వడు కూడా ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నా. మీరు చెప్పండి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇప్పుడు ఏపీ జంజీ వార్గా అంటున్నారు కదా, నిజంగా విద్యార్థుల్లో ఆ స్థాయికి ఒక వారు వెళ్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. అసలు వెళ్తుందా అన్నటువంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుంది? ఏదైనా సరే చినుకు చినుకు చేరితేనే మహాసముద్రం అవుతుంది, అడుగు అడుగు మొదలవుతేనే ఒక మహా చరిత్రకి తెరతీసినట్టు అవుతుంది. ఈరోజు ఆ మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గరుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, యువత కోసం, డిఎస్సిలో మోసపోయినటువంటి అభాగ్యుల కోసం, అన్యాయమైపోయినటువంటి యువకుల కోసం మేము ఈరోజు పోరాటం చేస్తున్నామంటే అది ఆ మహనీయుడు స్ఫూర్తితో. ఆ మహాత్ముడి గురించి ఒక గొప్ప ఆయన చెప్పినటువంటి ఒక మాట అదేమిటంటే, గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా నడిపించినటువంటి మహాత్మా గాంధీ. సో ఆయన స్ఫూర్తితో ఈరోజు ఈ యొక్క జంజీ అనేటువంటి ఉద్యమం అటు ఢిల్లీలో ఒకరితో మొదలై ఉండొచ్చు, ఒకరే పదులే వందలుగా, వందల వేలుగా, వేలు లక్షలుగా వచ్చి దేశాన్ని మొత్తం కుదిపేస్తే దానికి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి పీఠమే కదిలిపోయి రాజీనామా చేసి దిగి వచ్చి జంజీ ముందు మెడలు వంచినటువంటి చరిత్ర భారతదేశ ప్రజాస్వామ్యం ఈ మధ్య కాలంలోనే చూసింది. ఈ రోజు అదే స్ఫూర్తితో
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా వారి ఇంటిలోంచి బయటకు వచ్చి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్నాల్లోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరుద్యోగ యువత జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో ప్రతి ఒక్కరు కూడా అడుగులే పిడుగులై ఈ కూటమి ప్రభుత్వం కోటలను బద్దలు కొట్టే దిశగా జంజీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊపిరి పోసుకుంటుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా నారా లోకేష్ గారికి, ఈ జంజీ ఉద్యమకారులు నిన్ను రోడ్డు మీద పరిగెత్తించక ముందే, మీ ఇల్లు ముట్టడించక ముందే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాకముందే నువ్వు రాజీనామా చేసి రాజకీయంగా బతికిపోతే నీకు మంచి తప్ప, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. డిఎస్సి పేరు చెప్పి కొన్ని వందల వేల లక్షల మంది నిరుద్యోగ యువతల జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు? డిఎస్సి అనేటువంటి ఒక ఉద్యోగం కాదు, ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక కష్టం, ఒక తల్లిదండ్రుల త్యాగానికి ప్రతీక. ఉద్యోగం వస్తే వ్యక్తి కాదు, ఒక కుటుంబం మొత్తం బాగుపడుతుంది. కానీ ఈ రోజు కొన్ని లక్షలాది మంది కుటుంబాలను రోడ్డు పాలు చేసినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కింది. లేదంటే మేము చెప్తున్నటువంటి మాటలు అవాస్తవం చెప్పడం నారా లోకేష్ ఉద్దేశం అయితే, మాటల్లో వద్దు, చేతల్లో రా, దమ్ము ధైర్యం కలేజా ఉంటే సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేయి, నువ్వు రాజీనామా చేసి పక్కకు తప్పుకో, నీ సంగతి ఏంటో సిబిఐ తెలుస్తుంది తప్పితే అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత పక్కన పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మొత్తం మీద ఈ ఉద్యమం మాత్రం ఇంతలో ఆగేది కాదు, ఖచ్చితంగా దీన్ని మరి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లోకేష్ దీనిపై స్పందించి తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తే సరే, లేదంటే మాత్రం ఉద్యమం జంజీలో కూడా మరింత ఉధృతం చేస్తామో, జంజీ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.